నమస్తే. ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు 14లో ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పూర్తయ్యాయి. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. సో 14th వార్డు నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పుట్టోజు శారదా బ్రహ్మచారి గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు. సో మరి వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి కావచ్చు, రేపు గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు. సో వార్డుకు సంబంధించి కూడా వారి దగ్గర కంప్లీట్ మేనిఫెస్టో ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మరి మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, సో వార్డు ప్రజల కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు. సో దాదాపు 2020 అంటే శాసనసభ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా వారు వార్డు ప్రజల కోసం కావచ్చు, స్థానికుల కోసం అనేక విధాలుగా, సో ఏది చనిపోతే మట్టి పైసలు కావచ్చు, సో వారి స్థాయికి తగ్గట్టు స్థాయికి మించి కూడా అనేక సహాయ సహకారాలు అయితే అందిస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో సిట్టింగ్ కౌన్సిలర్గా కూడా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇలా పలు అంశాలపై సో 14th వార్డు ఓటర్స్ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగుంది సార్. సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న. లేదు సార్, అట్లేం లేదు. మీరు ముందుగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్టీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు మాతో ఇంటర్వ్యూ చేసుకోవడం అనేది ఒక గొప్ప పరిణామం. అయితే నేను గతంలో ఈ వార్డుకు 2020 సంవత్సరం నుంచి 25వ సంవత్సరం జనవరి 26 వరకు కౌన్సిలర్గా కొనసాగాను. గత ప్రభుత్వం అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నాది కాంగ్రెస్ పార్టీని చాలా విచ్ఛిన్నం చేసి నాకు ఎటువంటి నిధులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలోనే గెలిచారు? నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు బరిలో దిగుతున్నా. మన ప్రలోభాలు కావచ్చు, ఇబ్బంది ఎన్నో రకాలుగా వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులకు ఒడిదుడుకులకు ఎదురుడిన నేను. ఎందుకన్నా ఇల్లింటి అవతల ఒక మంచి పోస్ట్ ఇస్తుండొచ్చు, ఫైనాన్షియల్ అన్ని రకాలుగా స్ట్రాంగ్ అవుతారేమో. నేను ఒక విశ్వబ్రహ్మణుడిగా నన్ను కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గుర్తించింది. ఆయన పరువు కానీ కులం పరువు కానీ ఎక్కడ కూడా తీయద్దు. పూటకు పార్టీ పూటకు కడుక్కునే మనస్తత్వం నాకు కాదు. ఎన్నో ప్రలాభాలకు గురి చేసిండు. నేను ఒక రాయిగా ఉన్నదాన్ని నన్ను శిల్పంగా తయారు చేసి నా గురువు చిన్నారెడ్డి నా పార్టీ. ఎప్పటి నుంచి చిన్నారెడ్డి గారు? నేను 2012 నుంచి జర్నీ చేస్తున్నా. తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు నుంచి ఆ రోజు నుంచి ఉడక ఆయన నేను పోయినసారి బలవంతంగా నేను వద్దన్నా, నాకు వద్దన్నా, నేను నీతోనే ఉంటాన్నా, నీతోనే పనిచేస్తుంటే లేదని నా భుజం తట్టి టీఆర్ఎస్ అంత ఫీక్ టైంలో కూడా బాగా ముందున్న టైంలో కూడా వనపర్తి నుంచి 14వ వార్డుకు నాకు టికెట్ ఇచ్చి నువ్వు గెలుస్తున్నావు పోని నా భుజం తట్టి పంపించి, అటువంటి వాళ్ళకి నువ్వు ఏ విధంగా ద్రోహం చేయగలుగుతున్నావు? ఎట్లా సాధ్యమైందన్న మీకు? మొత్తం 2018-19 అప్పుడున్న మున్సిపాలిటీ ఎలక్షన్లలో స్థానికంగా గ్రౌండ్ లెవెల్ నుంచి సీఎం వరకు టోటల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు. అప్పటికి 5 years కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళే విన్ అయ్యారు. మరి అటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో ఎట్లా గెలవగలిగారు? ఎట్లా సాధ్యమైంది? సాధ్యమైందంటే నా మంచితనం ఒకటి. బజార్లో అంతకుముందు బులియన్ మార్చెంట్కు జనరల్ సెక్రటరీగా నేను పనిచేసిన 5 సంవత్సరాలు. నాకు చిన్నారెడ్డి HDFC మెంబర్ ఇచ్చాడు అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఏ అర్ధరాత్రి నాతో తలుపు తట్టినా నేను వాళ్ళకి పోయి యాక్సిడెంట్స్ కానీ, డెలివరీస్ కానీ, ఎటువంటి చిన్న పుట్టులో ముందు తాగినోళ్ళు కానీ మొత్తం నియోజకవర్గం వనపర్తిలో 7 మండలాలు, అప్పుడున్న పానుగల్లు, వీపనంగల మండలాల్లో నాకు తెలిసిన నా మిత్రులందరికీ నేను సాయం చేసిన. అది నాకు చాలా గుర్తింపు తెచ్చింది. నా వార్డులో గెలవడానికి చాలా పెద్ద దోహదపడ్డది అది. సో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఆహ్వానాలు అందినాయి? చాలా ఆహ్వానాలు అందినాయి. చాలామంది నన్ను ఇబ్బందులు పెట్టుకుని చేసిండ్రు. నా వార్డుకు మంచినీళ్ళ పైపు లైన్ వచ్చింది, మిషన్ భగీరథ లైన్. ఇదే ఇప్పుడున్న కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు దాన్ని వాపసు తీసుకుపోయితే కూడా నేను చెల్లించలే. తప్పు చేయొద్దు. వార్డు మన ప్రజలకు, నా కులానికి, నా వార్డున నేను నమ్మిన నా ప్రజలకు ఎప్పటికీ ద్రోహం చేయొద్దనే ఉద్దేశంతో నేను పోలేదు. ఎప్పటి నుంచి అన్న కాంగ్రెస్ పార్టీలో మీ ప్రయాణం? 2012 నుంచి జరిగింది సార్. 12 నుంచి 26 వరకు టిల్ టుడే దీంట్లోనే. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మీరు నమ్ముకున్న నాయకుల్ని ఇంతలా నమ్మి ఉండడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో ఎందుకు ఆ మాట అడుగుతున్నాను అంటే, అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ ఉన్నారు. కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు. కానీ మీరు ఎక్కడ వెళ్ళకుండా మరి ఏంది అంత నమ్మకం పార్టీ పైన ఏంటి? నాకు పార్టీ గుర్తింపు తెచ్చింది. నా మిత్రుడు శివసేన రెడ్డి, చిన్నారెడ్డి నా వెనువెంట ఉన్నారు మొదటి నుంచి ఉడక.
ఆ రోజు మేఘన్న మొదట ప్రయాణం చేసింది మేమే నలుగురు కౌన్సిలర్. కాంగ్రెస్ పార్టీని ఆ రోజున్న పరిస్థితిలో నిరంజన్ రెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీ కొట్టలేదనే ఉద్దేశంతో మేఘారెడ్డిని మా నలుగురు కౌన్సిలర్, మా అన్న లక్కాకుల సతీష్ అని మేము 5 మందిని కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే చిన్నారెడ్డి మీద వ్యతిరేకత కాదు, ఇక్కడున్న నాయకుడిని కాంగ్రెస్ జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ముందుకు పోతే మా వెనుక ఉన్నది 5 మందితోనే కానీ ఒక పెద్ద సమూహాన్ని తయారు చేసి మేఘాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఉన్న పార్టీలనే బలం చేకూర్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగడమైంది. అందుకు నా మిత్రుడైన శివసేనారెడ్డి చాలా పెద్ద హెల్ప్ చేసిండు. ఈరోజు కూడా నా వెంట ఉన్నాడు. నా ముందుకు పోవడానికి ఎమ్మెల్యే కానీ శివసేన కానీ చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. నేను మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నాకు పెద్ద నిధులు ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ బొమ్మ ముందర నాకే వస్తుంది. అది ఏ రోజు కూడా చూస్తే చాలా దీన పరిస్థితి అయిన రోడ్డు, ఎంతోమంది కింద పడ్డారు, దెబ్బలు తాకించుకున్నారు. అది గమనించిన ఎమ్మెల్యే గారు వెంబడే ఆ రోడ్డును శాంక్షన్ చేసిండు. ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్డు. తర్వాత ఇక్కడ దామోదర్ తోట అని ఉంటుంది. ఆ తోట చూడటానికి చాలా అందమైన ఇళ్ళు ఉన్నాయి. కాకపోతే అక్కడ డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉండే. దాన్ని డ్రైనేజీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని మనం క్లియర్ చేసినాం. ఈరోజు వాళ్ళ మన్నలను కూడా పొందుతున్నాం. రెండోది ఈ సుభాష్వాడ రోడ్డు గత 25 సంవత్సరాల తర్వాత ఈసారి ఈ సంవత్సరం మీరు రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కమలానగర్ టు బ్రహ్మంగారి ఆర్చి వరకు పెద్ద రోడ్ అవుతుంది. అది కూడా ఈ 50 ఆల్రెడీ తయారైంది, స్టార్ట్ అయింది. ఎలక్షన్ల కన్నా ముందే మిషన్ భగీరథ నీళ్ళు అనుకోండి, తర్వాత సిసి రోడ్స్ అనుకోండి, ఉన్నప్పటికీ 33 వార్డులను సుందరీకరణలో భాగంగా 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఎమ్మెల్యే గారు. మళ్ళీ మొన్ననే రీసెంట్గా 18 కోట్లు వచ్చినాయి. ఈ రోజు మేము మా సీఎం గారు ఇక్కడ చదివిపోయిన వ్యక్తి, ఉన్నప్పటికీ అంటే చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఇదే రేపు మున్సిపాలిటీ కానీ ఆయన గిఫ్ట్ ఇస్తే మాకు కావాల్సిన నిధులు ఇస్తాడు. ఉన్నపర్తిలో డ్రైనేజీ ప్రాబ్లం కానీ, సీసీ రోడ్ల ప్రాబ్లం కానీ, కరెంటు దాదాపుగా ఇప్పటికి 50 కోట్ల రూపాయలు తెచ్చిండు మేఘారెడ్డి గారు. ట్రాన్స్ఫారాలు అనుకోండి, స్తంభాలు అనుకోండి, మీరు రాత్రికి చూడండి ఏ వీధిలో అయినా పట్టపగలాగా తయారు చేసుకున్నాం మేము. ఈరోజు మాకు ఓటేమని గుండె మీద చేసుకుని అడుగుతున్నాం. ఎందుకంటే మేము డెవలప్ చేసినాం. గత పాలకులు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులను తీసుకుపోయి చెరువులకు పెట్టిండ్రు. నల్ల చెరువుకు, రాజనగర్ చెరువులకు పెట్టి వనపర్తి పట్టణాన్ని ధ్వంసం చేసిండ్రు. అలా చేయలేం మా నాయకుడు. ఎక్కడ ఉడక అభివృద్ధి అని మీరు ఈరోజు వచ్చారు. ఒకసారి అన్నీ తిరిగి చూడండి. ఇప్పుడు విలీనమైన గ్రామాలు మున్సిపాలిటీలో వెళ్ళినాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో సుందరీకరణ కాకపోతే మేము ఎవరిని కూడా ఓటు అడగము. సో నాకు తెలిసి గతంలో మీ వార్డు వివక్షకు గురైంది చాలా. ఆ వివక్ష కన్నా ఇప్పుడు రెట్టింపు అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది. చాలా 2 years లో అండర్ గ్రౌండ్ ఇచ్చేసినాం. ఇందాక మీరు వేయాలన్నారు కూడా ఆ ఏరియా, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దాని ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఉన్నప్పటిలా ఎక్కడ లేదు. నేను చేయించిన, నేను పట్టి ఇంకా 2-3 గల్లీలు ఉన్నాయి. అవి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయిస్తా. దామోదర్ తోట మాత్రం వాళ్ళు వద్దన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు, మామూలుగా కట్టడమే కట్టమన్నారు. ఆ విధంగా కట్టినాం. వాళ్ళు ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల అవసరాలను తీరుస్తూ మేము ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. సో రేపు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిసి మరొకసారి అవకాశం ఇస్తే మరి వార్డు కోసం ఏం చేద్దాం? ఈరోజు నా భార్య పుట్టోజీ శారద బ్రహ్మచారి నిలబెట్టడం జరిగింది. నేను చెప్తున్నా కదా, నేను మాట ఇస్తే తప్పేవాడిని అయితే కాదు. ఒక మాట కోసం నేను దేనికైనా సిద్ధమే. మొదటగా ఈ వార్డులో అంగన్వాడీ భవనం, వచ్చిన భవనాన్ని గత ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, రేవంత్ అన్న కానీ, మేఘన్న కానీ, శివన్న కానీ, చిన్నన్న కానీ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. రేపు తొందరలో అంటే ఎలక్షన్లు అయిపోయిన 3 నెలల్లో అంగన్వాడీ భవనాన్ని సెటప్ చేస్తాం 100%. అది. రెండోది మహిళా సంఘ భవనం ఆల్రెడీ దామోదర్ తోటలో ఉంది. అది కొద్దిగా రిపేర్ ఉంది. దాన్ని పునఃప్రక్షాళన చేసి దాన్ని వాడుకలోకి తీసుకొస్తాం. మూడో అంశం వచ్చి పెళ్ళి అయిన అరవులందరికీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి నేను దగ్గరుండి చూసుకుంటాను. మేము మా ఎమ్మెల్యే గారు నిలబడక ముందు 1 year నుంచే ఎవరైనా ఆపదలో చనిపోయినా, యాక్సిడెంట్లు అయినా, ఏదైనా వాళ్ళ ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కరికి 5,000 ఎమ్మెల్యే గారి అభయస్థం పెట్టినాం. ప్రతి ఒక్కరికి 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఈరోజు అది నిరంతర ప్రక్రియ. మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నంత వరకు అది ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ బ్రహ్మంగారి గుడిలో చాలా పెద్ద గుడి, చాలా సుందరమైన గుడి. ఆ భగవంతుడి దేవలో మేము అందరం అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాం. అది మీకు ఇప్పుడు అది ఏదన్నా కానీ మా గవర్నమెంట్ ఉంది, మా అధికారులు సమస్య అయితే పరిష్కారం చేస్తాం. మొత్తం సమస్య అయితే
ఏదో రకంగా అయితే పరిష్కరిస్తా. అమృత స్కీమ్ ద్వారా కొన్ని లైన్లు లేవు, ఆ అమృత స్కీమ్ కంప్లీట్ చేసి సీసీ రోడ్లు పునః ప్రతిష్ఠ చేసి దాన్ని క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి సీసీ రోడ్డు మళ్ళీ మీరు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చూశారు కదా, ఇంకా కొన్ని 3-4 ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తాం ఒక 6 monthsలో. తర్వాత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్తో ఇచ్చి శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చి వాళ్ళ గృహప్రవేశానికి కూడా మా ఎమ్మెల్యే గారు బట్టలు పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి పోయి బట్టలు పెట్టి భోజనం చేసి వచ్చే కార్యక్రమం వరకు మేము చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మంగారి గుడి ఆలయ పార్క్ ఉంది, అక్కడ పార్కు, ఆ పార్క్ను అభివృద్ధి చేసి అక్కడ ఏమేమి జిమ్కు సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ అక్కడ పెట్టడానికి మేము ఆల్రెడీ శాంక్షన్ అయింది. దాన్ని ఇప్పుడు చెప్పొద్దు. బ్రహ్మంగారి కమిటీ కూడా 8.5 లక్షలు శాంక్షన్ అయింది, అది కూడా మీకు ప్రొసీడింగ్ చూపిస్తా. అది కూడా ఈ అంటే ఎలక్షన్ల ముందే ప్రొసీడింగ్ వచ్చింది, అమౌంట్ వల్ల ఆలస్యం అవుతుంది వచ్చింది. ఎలక్షన్ కోడ్ కన్నా ముందే చేసేసిన, ఇప్పుడు ఎందుకు పెట్టాలి, పని ఎందుకు పెట్టాలి అనేది. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఈరోజు ప్రతి ఇంటి ముందల ఏదో రకంగా అవాంతర సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు అనేది ఉంటే మనకు జాగ్రత్త ఉంటుంది, రక్షణ కవచం లాక్కుంటుంది అనేది. సీసీ కెమెరాలు నా సొంత నిధులతో పెట్టాలని, నా సొంత డబ్బుతో పెట్టాలని నేను నిర్ణయించుకున్న. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి వార్డులో ఏది మన డాక్టర్స్ని పిలిచి హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తా. ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం పెట్టడం అనేది గ్యారంటీ. ప్రతి 6 నెలలకు ఒకసారి యువతకు జాబ్ మేళ ప్రైవేట్ కంపెనీస్తో దేనిలో టైఅప్ అయ్యి అంటే కంపెనీలను 6 నెలలకు సంవత్సరానికి ఎట్లా వీలుంటే అట్లా మా వాడితో పాటు ఇంకో నా మిత్రులైన సరౌండింగ్స్ కూడా ఇక్కడే బ్రహ్మంగారి గుడిలో పెట్టి ఏదైనా మనం అవకాశం ఉంటే మన యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నాం. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు, మా శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు అయిన తర్వాత ఇక్కడ జిమ్ము, తర్వాత హాకీ షటిల్ది స్పోర్ట్స్కు సంబంధించిన అదేమంటారు గ్రౌండ్ తయారు చేసినాం. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. వుడన్ కోట్ 10 లక్షలతో ఎమ్మెల్యే గారి ఫండ్తో తయారు చేసినాం. ఇప్పుడు రెండోది అదే కాలేజ్ గ్రౌండ్లో, అది నా వార్డుకు వస్తుంది, అక్కడ ఒక ఓపెన్ జిమ్, తర్వాత స్విమ్మింగ్ పూల్ 6 కోట్లతో తొందరలో తయారవుతుంది. నా వార్డులో ఈరోజు 30 కోట్లతో రేవంత్ రెడ్డి గారు చదివిన స్కూల్ బిల్డింగ్ పునఃప్రారంభమవుతుంది. చాలా బ్రహ్మాండమైన స్కూల్ను రేపు 3 సంవత్సరాల లోపల మీకు స్కూల్ కూడా మా వార్డుకి అంకితం ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు, మా శివసేన రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇంకోటి ఈరోజు వనపర్తి పాత బస్టాండ్ నుంచి చెల్మారెడ్డి హాస్పిటల్ అంటే కాలేజీ గ్రౌండ్ చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆలోచనలో కూడా మేమున్నాం. దానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, దానికి సర్వే నడుస్తుంది. తొందరలో ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పని కల్పించే ఆలోచన మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. యువతకు క్రీడల్లో ఆసక్తి కలిగించడమే మా యొక్క లక్ష్యం. రేపు పొద్దున యువత చాలా చెడుదారులు గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. దాని నుంచి మెల్లమెల్లగా యువతను చదువుకు క్రీడలకు ఆసక్తి చూపించే విధంగా మేము చేయాలనేది మా లక్ష్యం. సో ఇప్పుడు మేనిఫెస్టో అయితే పెట్టుకుంటా ఉన్నారు. ఇది అంటే మామనార్లో ఒక 60 వార్డులు, కొత్త కోటలో దాదాపు 16 వార్డులు, ఇక్కడ 33 వార్డులు. ఎక్కడ ఏ కౌన్సిలర్ కావచ్చు అక్కడ ఉన్న కార్పొరేటర్స్ ఎవరు తయారు చేయలేదు. ఇంత సిస్టమేటిక్గా తయారు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చిందని మీకు? నాకున్న అంటే సర్కిల్తో నాకున్న ధైర్యం అన్నట్టు నా ఎమ్మెల్యే కానీ, నా మిత్రుడు శివసేన కానీ, చిన్నారెడ్డి కానీ, మల్లూరు నాకు చాలా దగ్గర బాండింగ్ నేను అడిగి తెచ్చుకునే శక్తి నాకుంది. జూపల్లితో కానీ, శ్రీహరితో కానీ నాకు వీళ్ళంతా నాకు చాలా మంచి మిత్రులు. వాళ్ళతో నేను ఏదో విధంగా కొట్లాడి తెచ్చుకునే ధైర్యం ఉంది నాకు. సో రేపు గెలిచిన తర్వాత 100% వీటి యొక్క అమలు ఉంటుంది. 100%. మీరు ఒకసారి దామోదర్ తోటలో పోయి అడగండి, పోయినసారి ఏం చెప్పినో చేసిన. మా కులంలో ఉడక అనవసరంగా దొంగ బంగారు కేసులు వస్తుంటాయి. ఆ దొంగ బంగారు కేసులకు ఉడక నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఒక చట్టాన్ని తీసుకురావాలని రేవంత్ అన్న దగ్గరికి కూడా పోవడం జరిగింది. మా వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా నేను ముందుండి తప్పుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. నిజంగా కొనడమే జరిగితే మాత్రం వాళ్ళకి న్యాయంగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరితోనా కానీ సింగిల్ ఛాయ్ కానీ ₹1 కానీ తీసుకున్నట్టయితే నిరూపిస్తే నేను రాజకీయ జీవితానికి శాశ్వతంగా దూరం అవుతాను. చాలా నిజాయితీతో చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఉడక
నా వార్డు ప్రజలకు, నన్ను నమ్ముకున్న నా వార్డు ప్రజలకు కానీ, నాకు ఇచ్చిన సీట్ ఇచ్చిన నా గౌరవ ఎమ్మెల్యే శివసేనారెడ్డి చిన్నారెడ్డి గారు కానీ ఎక్కడ కూడా గౌరవాన్ని తగ్గించకుండా వాళ్ళ గౌరవం పెంపొందిస్తా. ఇది నా యొక్క ఆత్మవిశ్వాసంతో చెప్తున్న విషయం సార్. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు మన మున్సిపాలిటీలో ఓటింగ్ ఉండబోతా ఉంది. సో మరి మన 14th వార్డు ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారండి? నన్ను గెలిపిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న కానీ, మేఘారెడ్డి కానీ, శివసేనారెడ్డి కానీ, నా వెనువెంట ఉంటారు చిన్నారెడ్డి, మల్లురావు గారు కానీ, మన వార్డు అన్నిటి రంగాల్లో అభివృద్ధి చేస్తానని మరొక్కసారి నా వార్డు ప్రజలకు మాటిస్తున్నాను. ఎప్పుడూ మీకు సేవకుడిగానే ఉంటా, కానీ మీరు చెప్పిన ప్రతి పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏ రోజు కూడా మీకు ఇబ్బందులు పెట్టేవాడిని అయితే కాదు. సో ఇది ఏదైతే పుట్టోజు శారద బ్రహ్మచారి గారి మాటల్లో ఏదైతే గత సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు వార్డ్ అనేది ఏదైతే వివక్షకు గురైందో, ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన వితిన్ 2 yearsలోనే అంతకు మించి రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అన్నట్టు స్వయంగా సో వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు ఎక్స్ట్రాగా ఏదైతే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సో ముఖ్యంగా ఏదైతే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన శివసేనారెడ్డి గారు కూడా ఇక్కడే ఉండడం, మెగారెడ్డి గారు కావచ్చు, సీఎం యొక్క సొంత జిల్లా కూడా, అంటే ఇంతకుముందు వారు చదువుకున్న, సో మొత్తం వారి యొక్క బాల్యం ఇక్కడనే గడిచింది కాబట్టి ఆ అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు వారితో కొట్లాడి అభివృద్ధి విషయంలో తీసుకురాగల శక్తి సామర్థ్యాలు వారి దగ్గర ఉన్నట్టు మనకు ఈ 2 ఏళ్ల పీరియడ్ ప్రభుత్వమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి 14th వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా దీన్ని ఆలోచన చేయాలి. సో సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు. అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా వార్డు అనేది మళ్ళీ 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో వారు ఎంతో స్పష్టంగా, ఎంతో క్లియర్గా ఒక విజన్తో ఒక మేనిఫెస్టోని తయారు చేసారంటే, మేనిఫెస్టో అనేది ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లకే వాడుతూ ఉంటారు. అటువంటిది కౌన్సిలర్ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా వారికి ఎంత క్లారిటీ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో కావచ్చు, మంత్రులతో కావచ్చు, వారికి ఉన్న రిలేషన్స్ దృష్ట్యా 100% నేను హామీ ఇస్తా ఉన్నా, రేపు గెలిచిన తర్వాత 100% నేను చేస్తాను అని చెప్పేసి, అంటే వారు అంటే ఇప్పుడు కాదు, శాసనసభ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా అనేకంగా ఆర్థికంగా కూడా అనేక సహాయ సహకారాలు అందించినట్టు మనకు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి వార్డుకు సంబంధించిన ప్రతి ఓటరు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తి, సమర్థునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి 14th వార్డులో సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్క ఓటర్ తమ యొక్క తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటాం. గెలిచిన తర్వాత విన్నింగ్ సెలబ్రేషన్స్లో